నమస్తే. ఈనాటి వార్తలకు స్వాగతం. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించిన బీజేపీ బృందం 2027 మార్చి నాటికి పనులు పూర్తి చేస్తామని కేంద్ర సహాయక మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ వెల్లడి. క్రౌన్ ఆఫ్ రాజమండ్రి బ్యూటీ పేజెంట్లో విజయం సాధించిన మ్యాగీ గౌడ్. అభినందనలు తెలిపిన కూటమి పార్టీల నాయకురాలు. ఘనంగా జరుగుతున్న వారాహి అమ్మవారి ఆషాఢ నవరాత్రి మహోత్సవాలు. సామూహిక కుంకుమ పూజలో పాల్గొన్న వందలాది మహిళలు. పోలవరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తి చేసి రాష్ట్ర ప్రజల దశాబ్దాల కలను నిజం చేస్తామని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. పోలవరం ప్రాజెక్టును బీజేపీ బృందం సందర్శించి ఈ నేపథ్యంలో పనుల పురోగతిని నేరుగా పరిశీలించారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా పోలవరం ప్రగతి పనులను బీజేపీ శ్రేణులకు ఇంజనీరింగ్ బృందం వివరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించే ముందు రాష్ట్ర ప్రభుత్వం 4,730 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. ఫేజ్ 1 పనులకు కేంద్ర ప్రభుత్వం 30,436 కోట్లకు ఆమోదం తెలిపిందని, గత 2 ఏళ్లలోనే కేంద్ర ప్రభుత్వం 8,300 కోట్లు విడుదల చేసిందన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ వరంతో పోలవరం పూర్తికి శ్రీకారం చుట్టారని, వచ్చే మార్చి 31వ తేదీకి మొదటి దశ పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామన్నారు. మోడీ ఆదేశాలతో ప్రాజెక్టులు సందర్శనలు చేసి పూర్తి నివేదికలు అందించాలని ఆదేశాలతో పోలవరం సందర్శించామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్సీ సోమ్ వీర్రాజు, ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, డాక్టర్ పివి పార్థసారథి, ఎన్ ఈశ్వరరావు, వి విష్ణుకుమార్ రాజు, 20 సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్ లంకా దినకర్, ఏపీ ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి, తెలుగు భాష అకాడమీ చైర్మన్ రాయపాటి డేవిడ్ బిల్సన్ తదితరులు పాల్గొన్నారు. 100% నిధులు కూడా కేంద్రం నుంచే మంజూరు అవుతున్నాయనేటువంటి విషయం. అయితే ఈ సందర్భంలో మేము వచ్చి ఇంకా దీనికి ఏ విధమైనటువంటి ముఖ్యంగా పర్యాటక రంగానికి సంబంధించి విఎన్సీ గారు కూడా చెప్పారు, చాలా అవకాశాలు ఉన్నాయి ఇక్కడని. అదేవిధంగా అనేక అంశాలు ఏదైతే ప్రజల యొక్క సెంటిమెంట్ ఉందో, ఈ ప్రాంతంలో ట్రైబల్ వర్గానికి చెందినటువంటి గడ్డి కోచమ్మ టెంపుల్ని ఏ విధంగా మనం పరిరక్షించాలనేటువంటి ఒక ఆలోచన. ఇలాగా ప్రాజెక్టుకి సంబంధించి అనేక అంశాలని ప్రదేశాలను కూడా మేము సందర్శించడం జరిగింది. ఏదైతే కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను ఇప్పుడు ఏఎన్సీ గారు కూడా కొన్ని విషయాలు చెప్పారు, ఏదైతే పైనుంచి మాకు కొంచెం అంశాలు శాఖ ఇవ్వటం, అలాగే దీనికి సంబంధించి అన్ని రకాల పనులు సర్వేగం కొనసాగడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఇవ్వడం జరిగింది. కానీ నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే విధంగా వ్యవస్థ చేయడం జరిగింది. మొత్తం ఈ యొక్క పోలవరం సంబంధించిన అన్ని రకాల ప్రాజెక్టులు అనేక దిశల్లో ఇక్కడ కొనసాగుతున్నాయి. ఆ విధంగా 2014 నుంచి 19 మధ్యలో అనేక రకాల పనులు పూర్తయ్యాయి. కేంద్రం యొక్క సహకారం కూడా పూర్తి స్థాయిలో అందే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. భారతీయ జనతా పార్టీ సంబంధించిన 8 మంది ఎమ్మెల్యేలు, అలాగే మా మంత్రి గారు సత్యకుమార్ యాదవ్ గారు, అలాగే కేంద్రంలో 3 ఎంపీలు, దాంట్లో మా యొక్క కేంద్ర మంత్రివర్యులు శ్రీనివాస్ వర్మ గారు అందరం కలిసి ఏవేవైతే రావాలో వాటిని కూడా వినియోగించుకోవడం జరిగింది. ఆ విధంగా సుమారు 8,000 కోట్ల రూపాయలు పైగా ఈ యొక్క ప్రాజెక్ట్ సంబంధించిన 2024 నుంచి నేటి వరకు రావటం జరిగింది. ఆ యొక్క నిధులు కారణంగా ఇవాళ చెప్పడం జరిగింది, ఈఎన్సీ సర్ప్లస్ ఫండ్స్ కూడా ఉన్నాయి. ఎప్పుడంటే అవి R&R సంబంధించిన ఏవైతే కొంత పూర్తి చేయాల్సిన అవన్నీ కూడా పూర్తిస్థాయిలో పూర్తి చేయడానికి మీ నిధులు ఉన్నాయన్నారు. ఆ విధంగా కేంద్రం యొక్క చొరవ మొత్తం ఈ యొక్క ప్రాజెక్టు 100% పూర్తయిపోవాలి. ఏవైతే మనం అనుకున్నాం ఫేజ్ 2 సంబంధించి కూడా పూర్తయి దాన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం చేయాలని ఆలోచన. సతీష్ అడ్డాల ఆధ్వర్యంలో జరిగిన క్రౌన్ ఆఫ్ రాజమండ్రి బ్యూటీ పేజెంట్ లో జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన మ్యాగీ గౌడ్ తన ప్రతిభను చాటారు. మిస్ కేటగిరీలో జరిగిన వివిధ రౌండ్ లో విజేతగా మొదటి రన్నరప్ గా, రెండవ రన్నరప్ గా విజయం సాధించారు. ఈ నేపథ్యంలో జంగారెడ్డిగూడెం పట్టణంలోని టీడీపీ నాయకులు పెనుమర్తి రామ్ కుమార్ నివాసం వద్ద ఆమెకు అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు.
దీనిలో భాగంగా మ్యాగీ గౌడ్ కు పెనుమర్తి రామ్ కుమార్ తో పాటుగా కూటమి పార్టీల నాయకురాలు అభినందనలు తెలిపారు. అంతేకాకుండా కేక్ ను కట్ చేసి సంతోషాన్ని వ్యక్తం చేయడంతో పాటుగా దుశ్శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా మ్యాగీ గౌడ్ మాట్లాడుతూ సతీష్ అడ్డాల ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న బ్యూటీ పేజెంట్ లో తనకు పాల్గొనే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. అంతేకాకుండా వివిధ కేటగిరీల్లో బహుమతులు పొందడం సంతోషంగా ఉందన్నారు. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకురాలు కోటగిరి ప్రమీల, పివి రామలక్ష్మి, గురుజు ఉమామహేశ్వరి, మార్గాన్ని వినూత్న, షేక్ హసీనా, గొల్లపూడి శ్రీదేవి, తానిగడప సుమలత, షేక్ షాహీనా తదితరులు పాల్గొన్నారు. ఓకే అందరికీ నమస్కారం అండి. మన పెనుమూత రామ్ కుమార్ అంకుల్ గారికి నా ధన్యవాదాలు. విచ్చేసిన మహిళా అధ్యక్షులందరికీ నా నమస్కారం అండి. నేను 8 సంవత్సరాల నుంచి హంస బ్యూటీ కేర్ రన్ చేస్తున్నాను. సో మనకి ఇప్పుడు క్రౌన్ ఆఫ్ రాజమండ్రిలో ఫ్యాషన్ షో జరిగింది. దాంట్లో మిసెస్ కేటగిరీలో సెకండ్ రన్నర్ అప్ విన్నర్ గా నేను అయ్యాను. సతీష్ అడ్డాల సార్ ఇప్పటికీ 48 షోలు చేశారు. 48 షోల్లో వరుసగా 3 షోస్ విన్ అయ్యాను. నన్ను ఎంతో ఘనంగా సత్కరించిన అందరికీ నా నమస్కారం. నన్ను సన్మానించారు, కేక్ కటింగ్ అంతా చాలా ఘనంగా చేశారు. అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర సహిత వారాహి అమ్మవారి ఆలయంలో ఆషాఢ నవరాత్రి మహోత్సవాలు 3వ రోజు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు, పూజలు నిర్వహించిన అనంతరం విఘ్నేశ్వర పూజ, పుణ్యవాహచనం, పంచగవ్య ప్రాశనం, గోపూజ తదితర విశేష కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 500 మంది మహిళలు భక్తి శ్రద్ధలతో పాల్గొని లక్ష కుంకుమార్చన నిర్వహించారు. దీంతో ఆలయ ప్రాంగణం అమ్మవారి నామస్మరణతో మారుమోగగా భక్తుల రద్దీ నెలకొంది. సాయంత్రం రుద్రహోమం, చండీ హోమాలను వేద పండితులు వైదిక మంత్రోచ్చారణ మధ్య ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. భక్తుల కోసం సోమరోతు దుర్గాప్రసాద్ దంపతుల ఆధ్వర్యంలో అన్న సమారాధన నిర్వహించగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. ఆషాఢ నవరాత్రి మహోత్సవాల్లో ప్రతిరోజు ప్రత్యేక పూజలు, హోమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగనున్నట్లు ఆలయ అర్చకులు రాంబాబు శర్మ, పవన్ కుమార్ శర్మ తెలిపారు. ప్రసాదం కింద పంచి పెడతామమ్మా. పూజ చేసే వాళ్ళందరూ కూడా అక్షతలు కలవకుండా జాగ్రత్తగా నాకు పూజ పెడితే నాకు పద్ధతి కాదు, అందుకని అన్నిదో భావించదు. పుష్పాలు పెట్టుకోవాలి, త్వరగా పుష్పం పెట్టుకోండి. హరి అందరూ కూడా దండం పెట్టుకుని మనం ఈ రోజులో జంగారెడ్డిగూడెం గ్రామంలో పద్మా థియేటర్ ఎదుర్కొన్న వేయించేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో వాయువ్య దిగ్భాగంలో వెలిసినటువంటి శ్రీ శ్రీ వారాహి అమ్మవారి యొక్క ఆలయంలో ఈ యొక్క పట్టణ గ్రామంలో ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్నటువంటి ఆషాఢ మాస వారాహి నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈరోజు 3వ రోజు మరి అమ్మవారికి ఉదయకాలంలో శుక్రవారం ఎంతో పర్వదినం కాబట్టి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం పూర్తి చేసి తదుపరి విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచన, పంచగవ్య ప్రాసన, గోపూజా కార్యక్రమం చేసి ఇప్పుడు విశేషంగా అనేక మంది సువాసినీలు విచ్చేయడంతో వారి చేత సుమారు ఒక 500 మంది సువాసినీల చేత లక్ష కుంకుమార్చన పూజా కార్యక్రమం ప్రారంభమవుతోంది. అలాగే సాయంత్రం కూడా లక్ష్మీ గణపతి పూర్వక రుద్రహోమం, చండీ హోమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి ఇంకా ఈ యొక్క కార్యక్రమాలన్నింటిలో అందరూ కూడా పాల్గొని అమ్మవారి సేవలో తరించి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. శ్రీ వారాహి నవరాత్రి మహోత్సవాల్లో 3వ రోజు సందర్భంగా శుక్రవారం వచ్చిందండి. అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి శుక్రవారం రోజున సువాసిని ముత్తైదులందరి చేత కూడా ఈ రోజున ఇక్కడ కుంభ పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందండి. అదేవిధంగా సాయంత్రం 4:30 గంటల నుంచి కూడా అమ్మవారికి ప్రీతికరమైనటువంటి సప్త చండీ పారాయణతోటి చండీ హోమ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుందండి.
అదేవిధంగా రేపు ఉదయం ప్రాతకాలాన పునః పూజా కార్యక్రమాలు ఉంటాయండి. అనంతరం కూడా అమ్మవారికి మళ్ళా లక్ష కుంకుమార్చన కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా రేపు సాయంత్రం సుదర్శన వాస్తు పాశుపత హోమం కూడా ఉంటుందండి. శత్రుపీఠ నివారణార్థంగా అందరూ కూడా మనతోటి శత్రుత్వం లేకుండా అందరూ మనతోటి స్నేహంగా ఉండేలాగున, మనం కూడా అందరితోటి స్నేహంగా ఉండేలాగున భావిస్తూ స్నేహపూరిత వాతావరణం ఉండాలని చెప్పి మనం చేసేటువంటి వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ ఎటువంటి శత్రుబాధలు కూడా లేకుండా ఉండడం గురించి అమ్మవారి ప్రీత్యర్థంగా రేపు సాయంత్రం వాస్తునారాయణ మహాహోమం కూడా ఉంటుందండి. ఈ హోమ కార్యక్రమాల్లో కానీ, పూజా కార్యక్రమాల్లో కానీ పాల్గొనేటువంటి దంపతులు కొంచెం ముందుగా తెలియజేసినట్లయితే కనుక మీకు తగిన ఏర్పాట్లు చేయడం అయితే జరుగుతుందండి. అదేవిధంగా ఈ 10 రోజుల పాటు కూడా దీక్షాదారులకి అలాగే ఉభయదాతులకి కూడా శ్రీ సోమరావుతో దుర్గాప్రసాద్ గారి దంపతులు అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారికి సభాముఖంగా భక్తులందరి తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. నీరు అందదు సాగు సాగదు అంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో దెందులూరు మండలం సత్యనారాయణపురంలో బీటలు బారిన వరి నారుమడి మట్టి గడ్డలతో అన్నదాతలు నిరసన వ్యక్తం చేశారు. సాగునీరు అందించండి, పంటలు కాపాడండి అంటూ నినాదాలు చేశారు. అదేవిధంగా కొవ్వలి, పోతునూరు గ్రామాల్లో సాగునీరు అందకే ఎండిపోతున్న వరి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ గోదావరి, కృష్ణా డెల్టాల పరిధిలో శివారు ప్రాంత భూములకు సాగునీరు అందక వరి నారుమళ్లు, నాట్లు వేసిన చేలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గోదావరిలో సమృద్ధిగా నీరు ఉన్నా కాలువలు సక్రమంగా లేక శివారు ప్రాంత భూములకు సాగునీరు అందడం లేదన్నారు. గోదావరి ప్రధాన కాలువలో గుర్రపడెక్క, తూడుకర్ర, నాచు తొలగించుకోవడం వలన రైతులు ఇబ్బంది పడుతున్నారని విమర్శించారు. పట్టిసీమ కాలువ ద్వారా వస్తున్న నీరును కృష్ణా, గోదావరి డెల్టాలకు మళ్లించి పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బి తవుడు, ఎస్ సత్య, ఏ అప్పలస్వామి, జి శివ తదితరులు పాల్గొన్నారు. కృష్ణా డెల్టా పరిధిలో శివారు ప్రాంత భూములకు సాగునీరు అందటం లేదు. గోదావరి డెల్టా పరిధిలో కూడా శివారు ప్రాంత భూములకు సాగునీరు అందటం లేదు. రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వేసిన నారుమళ్ళన్నీ కూడా ఎండిపోతున్న పరిస్థితి ఉన్నది. నాట్లు వేసిన చేలు కూడా ఎండిపోతున్న పరిస్థితి ఉన్నది. ఇవాళ ప్రధానంగా దెందులూరు, అట్లాగే పెదపాడు, భీమడోలు, ఉంగుటూరు ఈ ప్రాంతాల్లో ఎక్కువగా ఏలూరు రూరల్ ఈ ప్రాంతాల్లో సాగునీరు అందక రైతులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. సాగునీరు అందడం లేదు, ఖరీఫ్ సాగడం లేదు అన్నట్టుగా రైతుల పరిస్థితి ఉన్నది. ఇక్కడ అందరూ కూడా కౌలు రైతులు వేలకు వేల రూపాయలు ప్రైవేట్ అప్పులు తీసుకొచ్చి నారుమళ్ళు పోశారు, నాట్లు వేశారు. ఆ చేలన్నీ కూడా ఎండిపోతున్న పరిస్థితి ఉన్నది. అయితే ఎలినినో ప్రభావం ఉన్నా సరే ఒకవైపు గోదావరిలో సమృద్ధిగా నీరు ఉన్నది. పట్టిసీమ ద్వారా కాలువ ద్వారా నీళ్లు వదిలేరు. గోదావరి కెనాల్స్లో కూడా నీళ్లు ఉన్నాయి. అంటే కెనాల్స్ సరిగ్గా లేకపోవడం వల్ల, గురపడెక్క, తూడు, కరణాలతో నిండిపోవడం వల్ల, సక్రమంగా బాగు చేయకపోవడం వల్లే శివారు ప్రాంత భూములకు సాగునీరు అందే పరిస్థితి కనబడట్లేదు. రెండో వైపు ఈ గ్రామాల్లో కూడా మేము పర్యటన చేసి క్షేత్రస్థాయిలో రైతుల యొక్క సమస్యలు అడిగి తెలుసుకోవడం జరుగుతూ ఉన్నది. ఎప్పటికైనా అధికారులు స్పందించాలి అని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. అట్లా స్పందించకపోతే రైతులు సమీకరించి రోడ్లెక్కి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ ఆదిత్య మిశ్రా నేతృత్వంలో డాక్టర్ తమ్మ శ్రీరామ్, డాక్టర్ ఇంద్రాణి దంపతుల బ్రహ్మత్వంలో విఘ్నేశ్వర పూజ నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహానికి లఘున్యాసపూర్వకంగా పంచామృత ఏకవార రుద్రాభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం అమ్మవారి మూల విరాట్కు అత్యంత వైభవంగా 27 రకాల విశేష హారతులను సమర్పించారు. నక్షత్ర హారతి, కుంభహారతి, సూర్యహారతి, చంద్రహారతి, గజహారతి, వృషభహారతి, సింహహారతి తదితర విశేష హారతులు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు అమ్మవారి మూల విరాట్కు 27 రకాల హారతులు నిర్వహిస్తున్నందున భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని ఆలయంలో దీపారాధన చేసి తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ కోరారు. జంగారెడ్డిగూడెం సబ్ కోర్టుకు రెగ్యులర్ సీనియర్ సివిల్ జడ్జిను నియమించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులను జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ఇటీవలే పదోన్నతి పొందిన హైకోర్టు న్యాయమూర్తులు గంధం సునీత,
చింతలపూడి పురుషోత్తములను అమరావతి జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ ప్రతినిధులు కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ నేపథ్యంలో జంగారెడ్డిగూడెం కోర్టు అభివృద్ధికి సహకరించాలని వారిని కోరారు. జంగారెడ్డిగూడెం కోర్టులో మౌలిక వసతులు కల్పించడానికి తమ వంతు సహకారం అందిస్తామని న్యాయమూర్తులు తెలిపినట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షురాలు ఏవివి భువనేశ్వరి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రతినిధులు జీవీఆర్ శేఖర్, ముద్దణం యేసుబాబు, మాడా రామ్మోహన్ రావు, ముళ్లపూడి శ్రీనివాసరావు, బల్లె సాయి కుమారి, తల్లాడ అశోక్ కుమార్, సొలస ధర్మరాజు, మాదేపల్లి క్రాంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ, 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12% వడ్డీ, 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ, 3 సంవత్సరాల పైన 12%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అశ్వారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అశ్వారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసు, జంగారెడ్డిగూడెం సిటీ ప్రాపర్టీస్ అధినేతని. ముఖ్యంగా ఇల్లు కట్టుకోవాలి అనుకునేవారు 2 రకాలుగా ఆలోచిస్తారు. ఒకటి, వాళ్ళకి సొంత స్థలం ఉంటుంది, లేదా స్థలము కూడా ఉండదు, ఇల్లు. వారు ఏం కోరుకుంటారు? మా స్థలంలో ఎవరైనా ఇల్లు కట్టేవాళ్ళు, మంచి బిల్డర్ ఉంటే బాగుండు, 10 మంది తాపి మిస్త్రి కావాలంటే చూస్తూ ఉంటారు. స్థలము లేదు, ఇల్లు లేదు, కానీ అన్ని ఏరియాలకి కన్వీనియంట్ గా ఉండే చోట మాకు ఇల్లు కట్టించి ఇవ్వాలి, మాకు ఖాళీ లేదు కాబట్టి ఈ రోజులో క్వాలిటీగా కట్టించేది ఎవరు అనేది. నా తరపు నుంచి, నా సంస్థ తరపు నుంచి మీరు ఇల్లు కట్టించుకోవాలనుకుంటే స్థలం ఉన్నవారు అవ్వచ్చు, స్థలం లేని వారు అవ్వచ్చు,
ఖచ్చితంగా మీకు సివిల్ ఇంజనీర్ ప్రమాణాలను అనుగురించి ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం సివిల్ ఇంజనీర్ పర్యవేక్షణలో మీకు నేను అందజేస్తాను. అది కాకుండా గ్యారంటీ చేస్తాను, ఇంటికి పగుళ్ళు రావు, లీకేజీలు రావు, ఎటువంటి ఇబ్బందులు లేవని 10 సంవత్సరాల పాటు వారంటీ ఇవ్వగలుగుతాను. అలాగే నేను 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో అనేక మోడల్స్ అంటే మీకు నచ్చిన ప్లాను, నచ్చిన ఎలివేషను, బొమ్మ మోడలు, అలాగే నచ్చిన టైల్స్, నచ్చిన బిల్డింగ్, ఇలా ప్రతి అంశంలో కూడా మీరు ఎంచుకునే అవకాశం. మీకు 100% క్వాలిటీతో చేస్తూ 100 సంవత్సరాలు 3 తరాల పాటు ఎటువంటి ఇబ్బందులు లేని ఇల్లు కట్టించడంలో నేను పరిణితి చెందాను, నిజాయితీగా ఉంటానని మీకు హామీ ఇస్తున్నాను. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. ప్రజల నుండి అందిన ప్రతి అర్జీని నిర్దేశించిన సమయంలోగా తప్పనిసరిగా పరిష్కరించాలని అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ ఆదేశించారు. దెందులూరు తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన ఒక నెల ఒక నియోజకవర్గం 4 పర్యటనలు కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్తో కలిసి జేసీ అభిషేక్ గౌడ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయిలో సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ఒక నెల ఒక నియోజకవర్గం 4 పర్యటనలు కార్యక్రమం ఒక చక్కని వేదిక అన్నారు. ప్రజల సమస్యలను నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. దరఖాస్తుల పరిష్కారంలో ప్రజల సంతృప్తి స్థాయిని పెంచేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మేజర్ డిపార్ట్మెంట్ ఎక్కడెక్కడ మనకి గ్రీవెన్స్ వచ్చాయో అదన్నీ మనం ఇప్పుడు రివ్యూ చేస్తాము. విల్ టేక్ ఈ వీక్ గ్రీవెన్స్ మనం ఇప్పుడు తీసుకుంటాము. నెక్స్ట్ వీక్ అంటే మనకి ఫైనల్ వీక్ నెక్స్ట్ వీక్ ఉంటుంది కాబట్టి మనకు వచ్చిన అప్లికేషన్స్ అన్ని చూసుకొని ప్లీజ్ ఎన్షూర్ మనకి మెజారిటీ ఆఫ్ ద అప్లికేషన్స్ పాజిటివ్గా రిట్రెస్ అయినట్టు చూసుకోవాలి. నౌ విల్ స్టార్ట్ ద గ్రీవెన్స్ టుడేస్ గ్రీవెన్స్. సాక్షి భాస్కర్ అకాల మరణం పత్రికా లోకంతో పాటు సమాజానికి తీరని లోటని తెలుగుదేశం పార్టీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు కొండరెడ్డి కిషోర్ పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణ సాక్షి విలేకరి భాస్కర్ భౌతిక కాయానికి కూటమి పార్టీల నాయకులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా జర్నలిజం వృత్తిలో భాస్కర్ ఉన్నారన్నారు. ఆయన వార్తా విలేకరిగా పనిచేసినప్పుడు వార్తా భాస్కర్ గా పేరుగాంచారన్నారు. ఇప్పుడు సాక్షి విలేకరిగా పనిచేస్తూ సాక్షి భాస్కర్ గా పేరొందారన్నారు. నీతి నిజాయితీతో నిస్వార్థంగా సేవలు అందిస్తున్న భాస్కర్ అకాల మరణం సమాజానికి తీరని లోటని పేర్కొన్నారు. భాస్కర్ భౌతిక కాయానికి నివాళులర్పించిన వారిలో కూటమి నాయకులు కొప్పాక శ్రీనివాసరావు, బొబ్బర్ రాజ్పాల్, కుక్కల మాధవరావు తదితరులు ఉన్నారు. ఈ రోజున జనశెట్టి భాస్కర్ గారు అంటే ఎవరికీ తెలియదు, సాక్షి భాస్కర్ గారు అంటేనే వీళ్ళందరికీ సుపరిచితం అండి. అట్లాంటి వ్యక్తి ఈ రోజున మన మధ్య లేకపోవటం చాలా బాధాకరం అండి. భాస్కర్ గారు అందరికీ కూడా, ప్రతి మనిషికి కూడా, బయట తిరిగే సొసైటీలో తిరిగే ప్రతి వ్యక్తికి కూడా కల్లో నాలుగు మనిషి అండి. ఆయన నిన్న మధ్యాహ్నం మేమిద్దరం కూడా చాలాసేపు ఒక గంట సేపు చాలా ఆత్మీయంగా మాట్లాడుకున్నామండి. ఆయన నుంచి 40 సంవత్సరాల నుంచి సుమారు పైబడి ఆయన ఈ జర్నలిజం వృత్తిలో ఉన్నాడు. ఆయన ఫస్ట్ వార్త పేపర్లో చేశారండి. ఆయన వార్తా భాస్కర్గా పేరొందారు. తర్వాత సాక్షి పేపర్లో వచ్చి సాక్షి భాస్కర్గా పేరొందారండి. అటువంటి వ్యక్తిని మన జర్నలిజంలో ఎన్నైనా ఉంటాయండి, కానీ ఎవరిని కూడా ఎప్పుడు కూడా జర్నలిజం పేరు చెప్పి ఎవరిని కూడా ఏ డిమాండ్లు చేస్తాం కానీ ఎవరిని కూడా ఎటువంటి వ్యక్తుల్ని కూడా ఇబ్బంది పెడతాం కానీ ఇటువంటివి అని తెలియదండి ఆయనకి. అట్లాంటి వ్యక్తిని మన మధ్య లేకపోవడం మనందరికీ కూడా, అట్లాగే జంగాడు పట్టణానికి కూడా చాలా దురదృష్టకరం అని చెప్పి తెలియజేసుకుంటూ వారి ఆత్మకి శాంతి చేకూరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలిసాను. భీముడల్లో ఒడిశా సంస్కృతి, భక్తి వైభవం ప్రతిబింబించిన శ్రీ జగన్నాథ రథయాత్ర కన్నుల పండుగగా సాగింది. పూరి జగన్నాథ రథోత్సవాన్ని పురస్కరించుకొని గత 26 ఏళ్లుగా నిర్వహిస్తున్న ఈ వేడుకలో ఒడిశాకు చెందిన భక్తులతో పాటు స్థానికులు భారీ సంఖ్యలో పాల్గొని భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. పోలసానిపల్లి నుంచి భీముడోలు జంక్షన్ మీదుగా గ్రామంలోకి శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర అమ్మవారి ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించిన రథంపై ప్రతిష్ఠించి అర్చకుల వేద మంత్రోచ్చారణల మధ్య ఘనంగా రథయాత్ర నిర్వహించారు. జై జగన్నాథ నినాదాలతో మారుమోగిన వీధుల్లో భక్తులు భక్తి శ్రద్ధలతో రథాన్ని లాగుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తి గీతాలకు యువత, మహిళలు సాంప్రదాయ నృత్యాలతో అలరించగా ప్రసాద వితరణ చేపట్టారు. గ్రామ శాంతి, ప్రజల సుఖ సంతోషాలు, దేశ క్షేమం కోసం ప్రతి ఏడాది ఈ రథోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు అర్చకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిరన్, మన్మత్, మ్రాంగు మేతా,
నందన్, పంచానం, బిహ్వలం, వంశీ, సీతారాం, రాకేష్, శంభునాథ్, సలాదిరామ్ తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క పూరి జగన్నాథ స్వామి వారి ఉత్సవం మన భీమడోల గ్రామంలో అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఆ జగన్నాథ స్వామి వారు, బలభద్ర స్వామి, సుభద్రాదేవి కూడా మన గ్రామాన్నంతా కూడా అలాగే భక్తులందరూ కూడా చల్లగా కాపాడాలని ఆ జగన్నాథ స్వామి వారిని వేడుకుంటూ ఇంకా బాగా ఎంతో మహోన్నతంగా జరిపించుకుని ఆ జగన్నాథ స్వామి, బలభద్ర స్వామి, సుభద్రమ్మ వారు కూడా మనందరికీ కూడా చల్లగా కాపాడాలని ప్రార్థిస్తున్నాం. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అందించిన సేవలు చిరస్మరణీయమని కాపు సంక్షేమ సంఘం K9 ప్రతినిధులు పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో K9 మెట్ట ప్రాంత కాపు సంఘం ఆధ్వర్యంలో మాజీ మంత్రి ముద్రగడ సంస్మరణ సభను నిర్వహించారు. పట్టణంలోని గౌతు కాంప్లెక్స్ లో K9 అధ్యక్షులు శీలం కృష్ణరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ ముద్రగడ పద్మనాభంతో వారికి ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. అటువంటి నాయకుడిని కోల్పోవడం దురదృష్టకరమన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. తొలుత ముద్రగడ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో K9 ప్రతినిధులు దాకారపు కృష్ణ, గౌతు సత్యేంద్ర, రాఘవరాజు, ఆది విష్ణు, గడిత ఆనంద ప్రసాద్, కె శంకర్రావు, సింగవరపు లక్ష్మి, వంకాయల పండు, అప్పన్న కుమార్, ఆకుల యేసుబాబు, శీలం సతీష్, కె మాధవ్ తదితరులు పాల్గొన్నారు. ఏపీఎస్ఆర్టీసీ అనంత పరిరక్షణకు సహకారం అందించాలని చింతలపూడి శాసనసభ్యులు సంగా రోషన్ కుమార్ ను ఆర్టీసీ జేఏసీ నాయకులు కోరారు. చింతలపూడిలోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ ను జేఏసీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. ఆర్టీసీ సంస్థ పరిరక్షణకు ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలకు తమకు మద్దతు అందించాలని ఎమ్మెల్యేను జేఏసీ నాయకులు కోరారు. అలాగే ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. వినతి పత్రాన్ని స్వీకరించిన ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ సమస్యలను పరిశీలించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు ప్రభుత్వం వద్ద ప్రస్తావించే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చినట్లు జేఏసీ నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించిన బీజేపీ బృందం 2027 మార్చి నాటికి పనులు పూర్తి చేస్తామని కేంద్ర సహాయక మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ వెల్లడి. క్రౌన్ ఆఫ్ రాజమండ్రి బ్యూటీ పేజెంట్లో విజయం సాధించిన మ్యాగీ గౌడ్ అభినందనలు తెలిపిన కూటమి పార్టీల నాయకురాలు. ఘనంగా జరుగుతున్న వారాహి అమ్మవారి ఆషాఢ నవరాత్రి మహోత్సవాలు. సామూహిక కుంకుమ పూజలో పాల్గొన్న వందలాది మహిళలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.